ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే ఇది నీళ్ళ చారు అనమాట. మేము యాక్చువల్లీ నీళ్ళ చారు అంటాం, దీన్ని రసం కూడా అంటారనమాట. సో దీనికి ఫస్ట్ ఏమేమి కావాలంటే ఒక ఆనియన్, టొమాటో అండ్ అలాగే 2 to 3 పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రసం ఇది మనం మంత్లీ వన్స్ ఒకసారి మనం తీసుకుంటే చాలా మంచిది. మనమే కాదు, పిల్లలకు కూడా ఇది మంత్లీ వన్స్ ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి అన్నమాట. ఇది మనం రైస్లోకే కాదు, గ్లాస్లో పోసుకొని తాగినా కూడా చాలా మంచిది. ఇది డైరెక్ట్గా మనం తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం కారం కారంగా, తీయగా కొంచెం అట్లా తగులుతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అలాగే టొమాటో కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇది యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు మా మమ్మీ చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ నేను 2 to 3 టైమ్స్ ట్రై చేశాను, కానీ యాక్చువల్లీ నాకు ఇది అంతగా రాలేదు. సో మా మమ్మీ వచ్చారు, మా చెల్లి వచ్చారు అని చెప్పి నేను లాస్ట్ ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఆ రోజు అనమాట మార్నింగ్ లంచ్కి మా మమ్మీ ఇది చేస్తున్నారు. సో దీంట్లో మనం మిరియాలు అండ్ అలాగే ధనియాలు ఈ రెండు మిక్స్ చేసుకొని పౌడర్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఇది దీనివల్ల ఏంటంటే మన స్టమక్ చాలా ఫ్రీ అయిపోతుంది. అండ్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రసంకి పోతాయి అంట. సో మంత్లీ వన్స్ ఒకసారి మీరు మీ పిల్లలకి ఇస్తే చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే బాండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మీన్ వైల్ కొంచెం ఎండుమిర్చి 3 to 4 తీసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి సో ఎండుమిర్చి కూడా మనం ఈ రెండు కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో ఇవి కట్ చేసుకున్నాం కదా. సో అవన్నీ దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నాం. తాలింపు పెట్టుకున్న తర్వాత అది వేగిన తర్వాత మనం కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగాలన్నమాట. దీంట్లో మనకి ఎక్కువగా వాటర్ ఉంటాయి అన్నమాట. వాటర్ని మిక్స్ చేసుకొని వాటర్తోనే చేసుకుంటాం అనమాట ఇది. సో ఇది ఇప్పుడు కొంచెం వేగింది, అంటే కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ఎంత మరిగితే అంత బాగుంటాయి అన్నమాట. ఈ రసం ఎక్కువగా మరిగించుకొని తీసుకోండి. ఇది ఎక్కువగా మరిగితేనే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం మీన్ వైల్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు అండ్ అలాగే మిరియాలు ఈ రెండు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మనం ఆ రసంలోకి యాడ్ చేస్తామన్నమాట. మిరియాలు అలాగే ధనియాలు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సైడింగ్కి ఏ ఫ్రై అయినా బాగుంటుంది, కానీ దొండకాయ ఫ్రై ఇంకా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసేసాము. కొంచెం వాటర్ అలాగే పసుపు యాడ్ చేసామన్నమాట ఆనియన్స్ మగ్గిన తర్వాత. సో కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని మగ్గించుకోండి, బాగుంటుంది. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ. సో నేను 2 to 3 టైమ్స్ ట్రై చేశాను, నాకు రాలేదు. సో మా మమ్మీ వచ్చారు కాబట్టి మా మమ్మీతో ఇది చేపించు. సో ఎవరికైనా ఇంతే కదా, మమ్మీలను చూస్తే ఆటోమేటిక్గా బద్ధకం పెరిగిపోతుంది. సో నాకు ఇంతే, మా మమ్మీయే కాదు ఏ మాట మా అత్తయ్య కూడా అంతే. ఆమె కూడా నాకేం పనులు చెప్పారు అన్నీ ఆమె చేసి పెడతారు నాకు. సో మీకు కూడా ఇంతేనా? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసాము, అలాగే 2 spoons చింతపండు పేస్ట్ యాడ్ చేశారు. సో వీటిని మనం ఇట్లా ఒక 15 minutes ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ అండ్ అలాగే మిరియాలు ఇవి రెండు కలిపి మనం పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు మిరియాలు. సో ఆ పౌడర్ని మనం తీసుకుంటున్నాం అనమాట. క్వాంటిటీ ఒక 2 to 3 spoons. సో మొత్తం తిప్పేసుకొని అట్లా మగ్గించుకోవాలి. సో అంతే, ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచి రెసిపీ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మా మమ్మీ మా చెల్లి వచ్చారు. మా డాడీ కూడా ఉంటే బాగుండేది, కానీ డాడీ పనుల వల్ల రాలేకపోయారనమాట. సో ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం మనం తీపి కావాలి అనుకుంటే బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెమే, జస్ట్ లిటిల్ పించ్ యాడ్ చేయాలంటే, ఎక్కువ యాడ్ చేయకూడదు.
అయిపోయింది. సో ఇప్పుడైతే మేము లంచ్ స్టార్ట్ చేసేసాం. సో లంచ్కి దొండకాయ ఫ్రై, అలాగే రసం అండ్ ఇదేంటంటే ఉలవ చారు అండ్ ఇది రసం, అలాగే గోంగూర పచ్చడి కూడా. గోంగూర పచ్చడి మా మమ్మీ గుంటూరు నుంచి వంశీకి ఇష్టం అని చెప్పి చేసుకొని వచ్చారనమాట. సో ఇది గోంగూర చట్నీ. సో గోంగూర చట్నీ ఇదన్నమాట ఈరోజు మా లంచ్కి. నాకు ఇట్లా 3 to 4 కర్రీస్ చాలా చూస్తే భలే అనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మా లంచ్, అంటే థర్స్డే లంచ్ అనమాట. సో మేమందరం లంచ్ చేసేస్తున్నాం. నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా చెల్లి వీడియోలోకి రాకుండా ఉండడానికి లెగవట్లేదు తినడానికి. సో అదన్నమాట. సో మా మమ్మీ ఉంటే నాకైతే ఏం పని లేదు. మా మమ్మీ మా చెల్లి వచ్చిన రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెళ్ళిపోయే రోజు నాకు అంత బాధ వేసింది అనమాట. లిటరల్లీ ఏడ్పు కూడా వచ్చింది. బట్ కానీ తప్పదు అనుకోండి. సో ఎవరికైనా ఇంతే కదా. సో ఏం చేస్తాం, ఇంతే. సో ఇంతే ఫ్రెండ్స్. సో మా మమ్మీ ఉన్న 3 days మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. సో 3 days ఉన్నారు అండ్ మా చెల్లికి ఎక్కువ లీవ్స్ లేవన్నమాట. సో అందుకని 3 days ఉన్నారనమాట. మేము రామోజీ ఫిలిం సిటీ కూడా వెళ్ళాము. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అక్కడ నేను చాలా వీడియోస్ తీశాను, అది మీకు చూపిద్దామని. సో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మేము మా లంచ్ని ఎంజాయ్ చేసేస్తున్నాం. సో ఇదన్నమాట ఈ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.